Hi, this is Sandeep. I'm from Srikakulam. I'm currently passed out of 2024 in the stream of CSC. My father is a farmer and my mother is a housewife. In B.Tech final year వచ్చిన తర్వాత రియలైజ్ అయ్యాం ఆ కాలేజ్ లో ప్లేస్మెంట్ చాలా తక్కువగా ఉన్నాయి అనేసి. B.Tech ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడే నేను ఇక్కడ మా ఫ్రెండ్స్ సజెషన్ వల్ల కనకే కాలేజ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాను. స్టార్టింగ్ లో నేను మా ఫ్రెండ్ దగ్గర నుంచి కాంటాక్ట్ తీసుకున్నాను, డానియల్ సార్ నుంచి. ఆయన ఏంటంటే కొన్ని ప్రామిసెస్ చేశారనమాట. మీకు ఫ్రమ్ స్క్రాచ్ నుండి చెప్తాం, జాబ్ అనేది ఎక్కడైనా ప్రొవైడ్ చేస్తాం, మ్యాటర్ కాదు, కొన్ని అన్ని స్క్రాచ్ నుంచి చెప్తాం. దాంతో పాటు ఇన్ కేస్ మీకు ఏదైనా జాబ్ వస్తే వచ్చినా కూడా ఇన్ కేస్ మీరు క్విట్ అయ్యారు అనుకోండి, క్విట్ అయినా ఆ తర్వాత నుంచి మళ్ళీ మీకు జాబ్ ప్రొవైడ్ చేస్తాం. 3 months ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. 3 months ఆఫ్ ట్రైనింగ్ లో మీకు ఫ్రంట్ అండ్ కంప్లీట్ గా నేర్పిస్తాం. దాని తర్వాత ప్రాజెక్ట్ మీతో చేస్తాం. అప్పటి నుంచి మీకు ఇంటర్వ్యూ, మాక్ ఇంటర్వ్యూ సెషన్స్ పెడతాం, ఇంకా కమ్యూనికేషన్ సెషన్స్ పెడతాం. ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ పంపిస్తాం. ఆ ఇంటర్వ్యూస్ కోసమని మీ ప్రొఫైల్ షేర్ చేస్తాం. అండ్ హౌ టు బిల్డ్ అప్ ఏ రెజ్యూమే ఇన్ ద పర్ఫెక్ట్ వే, సెలెక్టింగ్ ది ఇంటర్వ్యూస్, దీస్ ఆర్ ఆల్. వీళ్ళు క్లాస్ ఎలా పెట్టారంటే నా కాలేజ్ లైఫ్ ని డిస్టర్బ్ చేయకుండా 7:30 to 8:30 1 hour పెట్టారనమాట ఈ క్లాస్. ఈ క్లాస్ వల్ల వాళ్ళు క్లాస్ ఇచ్చి తీసుకుని వెంటనే కాలేజ్కి వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ వచ్చే తర్వాత ఆ గ్రూప్ లో చెక్ చేసేవాడిని ఏ టాస్క్ ఇచ్చారు, అలాంటి టాస్క్ ఇచ్చారు అనేసి. ఇన్ కేసు ఏదైనా లాస్ట్ ఎండింగ్ మిస్ అయితే మళ్ళీ రికార్డింగ్ లో సెషన్స్ లోకి వెళ్ళి రికార్డింగ్ చూసుకునేవాడిని. దాని వల్ల నాకు చాలా హెల్ప్ అయింది అనమాట. రికార్డింగ్ సెషన్స్ వల్ల ఏ క్లాస్ మిస్ అయ్యాను, కొన్ని టైమ్స్ క్లాస్ అయితే కాలేకపోయేవాడిని. ఆ టైంలో ఏ క్లాస్ మిస్ అయ్యాను రికార్డింగ్ చూసుకుని ఏ టాస్క్లు ఇచ్చారో ఆ టాస్క్ చేసి, ఇన్ కేసు ఏమైనా డౌట్ ఫ్రెండ్ ఫోన్ చేసి ఏ టాస్క్ ఇచ్చారు, ఎంతవరకు చెప్పారు అడిగి కనుక్కొని తెలుసుకునేవాడిని. దీని తర్వాత టాస్క్ ఇవ్వడం, టాస్క్ చేయడం ఓకే బాగుంది. సమ్ టైమ్స్ డౌట్స్ వచ్చేవన్నమాట. నేను ఈ ప్రాజెక్ట్ చేసే టైంలో డౌట్స్ వచ్చేవి. ప్రాజెక్ట్ చేసే టైం డౌట్స్ వస్తే నేను అటెండ్ అయ్యేవాడిని, డౌట్ సెషన్స్ అటెండ్ అయ్యేవాడిని. ఇన్ కేస్ నా డౌట్ ఏం డౌట్ అంటే ఆ గిట్ హబ్ లో డిప్లాయ్ చేయడానికి చాలా స్ట్రగుల్ అయ్యా. అంటే అవి స్టాటిక్ పేజ్ అనేవి గిట్ హబ్ లో లింక్ జనరేట్ వస్తుంది బాగానే ఉంది. రిడక్ట్ చేసి అనేది రియాక్ట్ అండ్ రిడక్స్ అనేది అక్కడ అవ్వట్లేదు సార్ అంటే, అక్కడ ఇన్స్టిట్యూట్ మొత్తం ఫోన్ చేసి ఏంటి డౌట్ అంటే నా స్టార్టింగ్ నన్ను ట్రైన్ చేస్తుండి డౌట్ సెషన్స్ పెట్టిన సార్ వరకు అందరూ కూడాను ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యారు నా డౌట్ క్లియర్ అయినంత వరకు. దాని తర్వాత రియలైజ్ సొల్యూషన్ అయితే చెప్పారనమాట. ఆఫ్టర్ దట్ నాకు బాగా ఇక్కడ ఉన్న హెచ్ఆర్స్ అన్నమాట బాగా హెల్ప్ చేశారు. అంటే అప్పుడప్పుడు నేను హోప్ కోల్పోయేవాడిని ప్రతిరోజు. ఓకే 2-3 times ఇంటర్వ్యూ ఫెయిల్ అయిన వెంటనే హోప్ కోల్పోయేవాడిని. వెంటనే ఫోన్ చేసి అటెండ్ అయ్యా సరే ఇంకో జాబ్ పంపిస్తుంది చూడండి అని చెప్పేటోళ్ళు. అంటే అది రిజల్ట్ మీకు ఉందా లేదా పక్కన పెడితే మీకు నెక్స్ట్ ఇంకో హోప్, ఇంకో ఛాన్స్, ఎన్ని ఛాన్స్ కావాలి అన్ని ఛాన్స్ ఇస్తాం. మన దగ్గర ప్లేసెస్ బోల్డ్ ఉంటే మేము మీకు వెతికేసేస్తాం. మీకు అనవసరంగా వచ్చాంట్రా అనే ఇది మాత్రం ఉండదు, ఆలోచన ఉండదు. నెక్స్ట్ నా ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు స్టార్ట్ అయ్యాయి మాక్ ఇంటర్వ్యూస్. ఫస్ట్ ఇంటర్వ్యూలో క్రాక్ చేసేదిలే. అసలు నేను నేర్చుకుంది సార్ అడిగేది అసలు వేరే అసలు సంబంధం లేదు. ఆ మాక్ ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత నేను స్టార్ట్ చేశాను చదవడం. ఓకే ఇది ఇక్కడతో మనం నేర్చుకుని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయాలి ఇలా అని. నెక్స్ట్ Node.js సిరీస్ రికార్డింగ్ సెషన్స్ కూడా నాకు ఇచ్చారనమాట. అవి కూడా నేర్చుకోమని చెప్పారు, బెటర్ యూజ్ అవుతుందని ఫుల్ స్టాక్ అవ్వడానికి. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు చెప్పండి నేను చేస్తాను అన్నారు. దాని తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ చేశారు వాళ్ళు పెట్టడం, జాబ్స్ పెట్టడం, అప్లై చేయడం, పెడుతూనే ఉన్నారు. నా ప్రొఫైల్ షేర్ చేయడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయ్యేటప్పుడు జాబ్ ఇస్తారు లేదంటే లేదు అని చెప్పి మా ఫ్రెండ్స్ అందరూ ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఇంకా ఎక్కడ ఇన్స్టాగ్రామ్ లో తీసుకుని అంతే దానిపైన రీల్స్ వచ్చేవి. నేను చాలా భయపడిపోయాను అనమాట. ఓకే మనీ పోద్దేమో ఇలా అని. దాని తర్వాత ఇక్కడ జాయిన్ అయ్యి 1 month అయిన తర్వాత టోటల్ చేంజ్, కేరింగ్ బాగా తీసుకుంటున్నారు. అంటే ఎంత కేరింగ్ అంటే మీకు జాబ్ రాదని మీకు నమ్మకం పోయినా మీకు వస్తుందని వాళ్ళకి నమ్మకం ఉంటుంది అనమాట. అంత కేరింగ్, అంత సపోర్టివ్ గా ఉంటారు. ఐ లైక్ దట్ ఇన్ దిస్ 10,000 coders. ఈ ఇన్స్టిట్యూట్ గురించి 1 word లో చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూట్, జస్ట్ లైక్ కేరింగ్, సపోర్టింగ్, ఒబీడియంట్ టు యూ, టీచింగ్, the way of teaching, these are all చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బెటర్ జాయిన్ ఇన్ 10,000 coders. ఆన్లైన్ లో మీరు చాలా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది కంపేర్ టు ఆఫ్లైన్. ఎందుకంటే ఆఫ్లైన్ కి వచ్చేటప్పుడు జస్ట్ లైక్ కాలేజ్ లో వెళ్తారు, వెళ్ళేసి అక్కడ నేర్చుకుంటారు. అక్కడ మీరు నేర్చుకుంటారా చూస్తున్నారా లేదా కూడా తెలుస్తుంది అనమాట వాళ్ళకి. ఆన్లైన్ తో కంపేర్ చేసుకుంటే మీరు అక్కడ క్లాస్ ఆన్ చేసి పడుకుని పోయినా కూడా మిమ్మల్ని వాళ్ళు గమనించలేరు. ఎందుకంటే అది మీరు వాళ్ళని మోసం చేయట్లేదు, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. బెటర్ డోంట్ డూ ఇట్. నేర్చుకోండి, మీరు పెట్టిన దానికి, మీ ఎఫర్ట్స్ కి, మీ గ్రోత్ కోసం అని మీరు నేర్చుకోండి. ఎంత నేర్చుకుంటే అంత ఉపయోగపడుద్ది. సో బెటర్ లీవ్ ద లేజినెస్ అండ్ అచీవ్ యువర్ గోల్స్. నేను బీటెక్ సిఎస్సి బ్యాక్గ్రౌండ్ అయినా కానీ నాకు జాబ్ సెర్చింగ్ అనమాట సరిగ్గా రాదు. ఎందుకంటే జాబ్ సెర్చ్ చేసిన చాలా మంది చూస్తుంటారు, లింక్డ్ఇన్ లో అప్లై చేస్తుంటారు, వాళ్ళకి కాల్స్ రావు. వై? బికాస్ మన స్కిల్స్ కంటే లింక్డ్ఇన్ లో అప్లై చేసేటోళ్ళ స్కిల్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఇంటర్న్షిప్స్ చేస్తుంటారు, ఇంకా సర్టిఫికేషన్స్ చేస్తుంటారు, ఇంకా ప్రాజెక్ట్స్ అనేవి వండర్ఫుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. వాళ్ళు దాటుకొని మన రెజ్యూమ్ స్క్రీన్ అవ్వడం అనేది ఇంపాసిబుల్ అనమాట. అలా అని మనం జాబ్ సెర్చింగ్ చేయమంటే చేస్తాం, కానీ చేసిన దానికి మనకి అసలు వాల్యూ ఉన్నట్టు ఉండదు. దట్స్ వై నేను మెయిన్లీ ఇక్కడ జాబ్ కోసం వచ్చాను. ఎందుకంటే నాకు జాబ్ సెర్చింగ్ తెలియదు.
ఆఫ్టర్ జాయినింగ్ ఇన్ టు ద 10,000 కోడర్స్ వాళ్ళు జాబ్ సెర్చింగ్ చేశారు, అంటే వాళ్ళ కాంటాక్ట్స్ తీశారు, వాళ్ళ రిఫరెన్స్ కూడా వెతికారు, నాకు జాబ్స్ ప్రొవైడ్ చేశారు, సపోర్ట్ ప్రొవైడ్ చేశారు. హాయ్, దిస్ ఇస్ సందీప్. ఐఎమ్ బీటెక్ సిఎస్ఏ గ్రాడ్యుయేట్. ఐఎమ్ a student who have skills but don't know how to get a job. That's why I joined into 10,000 coders. Now I became a junior Python developer in a product based company. That company is Teletrix, and with package 3.5 LPA. Thank you 10,000 coders.